ప్రైజ్ ద లార్డ్ అందరికీ. చర్చ్ ఇనాగ్యురేషన్ ఉంది, దానికోసం పాస్టర్ జాన్ వెస్లీ గారు వస్తున్నారు అని చెప్పారు. నేను అనుకున్నాను ఎప్పుడు ఫోన్లోనే చూస్తాను లేదా టీవీలోనే చూస్తాను కదా, ఎలాగైనా వెళ్ళి లైవ్లో అతని మెసేజ్ చూడాలి, వినాలి అని అనుకున్నాను. అయితే ఆ విధంగానే వెళ్ళాను. ఫైనలీ పాస్టర్ గారు అయితే వచ్చేసారండి. పాస్టర్ గారు రాగానే అందరూ ప్రైజ్ విషెస్ చెప్పి లోపలికి వెల్కమ్ చెప్పారు. దేవునిలో ఎంతగా వాడబడిన దైవజనుడిని చూడాలని చాలా హ్యాపీగా అనిపించింది. నేను వెళ్ళేసరికి ఎక్కడ ఒక్క ప్లేస్ కూడా లేదండి, చైర్ కూడా ఖాళీ లేదు. అయితే లిఫ్ట్ పక్కన ఒక చైర్ ఉంటే ఆ చైర్ తీసుకుని లాస్ట్లో కూర్చున్నాను. అది కూడా సెల్లర్లో కూర్చున్నాను, పైన ఎక్కడ ప్లేసే లేదు. పాస్టర్ గారి మెసేజ్ 12 to 1 అని ఇచ్చారు యాక్చువల్లీ, బట్ 1 to 2 వరకు ఇచ్చారు. అది కొంచెం లేట్ అయింది. మెసేజ్కి కొంచెం ఎర్లీగా ఇచ్చి ఉంటే బాగుండాల్సింది అనిపించింది. అయినా సరే ఇప్పుడు కూడా బాగానే ఉందనుకోండి. పాస్టర్ గారు అయితే వాక్యం చాలా మంచిగా బోధించారు. ఆ వాక్యం చెప్తున్నంతసేపు నా గురించి చెప్తున్నారు, నా కోసం చెప్తున్నారని నాకు అనిపించింది. ఈ రోజుల్లో సంఘస్థులు ఎలా ఉండాలో దాన్ని చక్కగా వివరించారు. నేను అనుకున్నాను చర్చిలోనే కదా వస్తున్నారు, చక్కగా ఎదురుగంటే 5 minutes మనం కూర్చొని చక్కగా మెసేజ్ చూస్తూ ఉండొచ్చు అని అనుకున్నాను. కానీ అక్కడ జరిగింది వేరు. జనాలు చాలా ఎక్కువ మంది కాబట్టి మొత్తానికి టీవీలోనే చూడాల్సి వచ్చింది. టీవీలో అలా చూస్తూ మెసేజ్ విన్నాను. ఒక శాస్త్రం లెక్క పెట్టాడు, సొలొమోను కట్టిన దేవుని మందిరం లాంటి మందిరం కనుక ఎవరైనా కట్టాలి అనుకుంటే, ప్రెసిడెంట్ గారు చెప్పని మందిరం కట్టడానికి 8 కోట్లు అయిందని, 3 కోట్లు కదా. సొలొమోను గారు కట్టిన దేవాలయం లాంటి దేవాలయం కట్టాలి అంటే ఈ రోజుల్లో 2.5 లక్షల కోట్లు కావాలి. 250,000 crores. 2 రాష్ట్రాల బడ్జెట్. ఆంధ్రప్రదేశ్ పక్కన ఇంకో పెద్ద రాష్ట్రం బడ్జెట్ ఎంతైతే ఉంటుందో ఏకి సంబంధించిన బడ్జెట్ అంత ఖర్చు ఉందంటే సొలొమోను గారికి దేవాలయం లాంటి మందిరం కట్టాలి. అంటే కూడా కాదు, అంత పెద్ద మందిరం కూడా కాదండి. కానీ దాన్ని ఉపయోగించిన మెటీరియల్ అంత గొప్పది. బంగారం, ఆ తర్వాత వెండి, ఆ తర్వాత సరళ పురాణము, దేవతల పురాణంతో చాలా చక్కగా మందిర నిర్మాణం చేశాడు. అయితే దేవుని ప్రజలు దేవునికి విరోధంగా లేవడాన్ని బట్టి, తిరుగుబాటుతనాన్ని బట్టి దేవుడు ఆ మందిరాన్ని శత్రువులుగా అప్పగించేశాడు. సొలొమోను కట్టిన మందిరం బబులోనీయుల ద్వారా ధ్వంసించారు. వారు వచ్చి నెబుకద్నెజరు సారథ్యంలో దేవుని మందిరాన్ని కొల్లగొట్టి దాంట్లో ఉన్న శ్రేష్టమైన వాటిని కూడా తీసుకుని బబులోనుకు వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు దేవుని ప్రజలు చెరలో ఉన్నారు. కొంతమంది అయితే ఆ ప్రాంతంలో విడిచిపెట్టబడ్డారు, కానీ శ్రేష్ఠులైన వారందరూ కూడా బబులోనుకు చెరవేసిపోయారు. 3 దఫాలుగా వెళ్ళారు, మళ్ళా 3 దఫాలుగా తిరిగి వచ్చారు. వచ్చినప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఆశ ఏంటంటే మందిరాన్ని మరలా కట్టాలి, మందిరాన్ని మరలా నిలబెట్టాలి అని ఆలోచన కలిగింది. జెరుబ్బాబెలు మరియు యెహోషువ అనబడే వారి నాయకత్వంలో వారి మందిరానికి పునాది వేశారు. పునాది వేసిన తర్వాత మందిరం పనులు ఆగిపోయింది. ఎన్ని సంవత్సరాలు ఆగిపోయింది అంటే 16 సంవత్సరాలు ఆగిపోయింది. ఈ 16 సంవత్సరాలు ఏం జరుగుతుందంటే దేవుని మందిరం పని ప్రారంభించగానే ఏవో కొన్ని ఆటంకాలు వచ్చాయి. ఆటంకాలు రాగానే మందిరం పని ఆపేశారు. చూడండి, ఒక ప్రతి మంచి పనికి కూడా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది. అంత సులభంగా జరిగేది కాదు, అపవాదంత సులభంగా జరిగేది కాదు. అలా ఆటంకపరచబడినప్పుడు 16 సంవత్సరాలు మందిరిపోయి ప్రజలందరూ తమ సొంత కార్యాలు నెరవేర్చుకుంటున్నారు. ఎవరి వారు ఎదుర్కొంటున్నారు, చాలా చక్కగా జీవిస్తున్నారు. మందిరాన్ని నిర్లక్ష్యం చేశారు. అప్పుడు దేవుడు 2 ప్రవక్తలు లేవనెత్తుకున్నాడు. అందులో మొదటివాడు జకరియా, రెండవది హగ్గయి. ఈ ఇద్దరు కూడా దేవుని ప్రజలను మందిరం పని ప్రారంభించడానికి, మరలా దాన్ని పూర్తి చేయడానికి, పూర్తవడానికి దేవుడు వారిని ఎన్నుకున్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జకరియా గ్రంథం మరియు హగ్గయి గ్రంథం చదివితే ప్రేయర్ అయిపోయిన తర్వాత కమ్మటి భోజనం అయితే పెట్టారు. నేను భోజనం తినేసి ఇంటికి వచ్చేసానండి.